విచారణకు రిజల్ట్ పిలవడం చెప్తే. ఏంటండి? ఈసారి ఉమ్, అసలు డైరెక్ట్ జైల్లో పడేసి ఇంకా రానివ్వకూడదు బయటికి. ఉమ్, ఇంకా విచారణలు, తొక్కలు, తోళ్ళు ఏంటి అసలు? అవును. మీరు నేను అయితే రెండో రోజు అక్కడ పడేసి కుమ్ముతారు మన్ని. ఉమ్, వీళ్ళకేంటి? వీళ్ళకి రాజభోగాలు చేయాలా? అబ్బా ఇంత బాగా స్కామ్ చేశారండి, ఎలా చేయగలిగారు మీరు అసలు? అవును. ఇంత మంచి తెలివితేటలు మీకు ఎలా వచ్చాయి, ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది ఉమ్, అని కూర్చోపెట్టి అల్లుడు మర్యాదలన్నీ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఈ ఉమ్, మాట మంచి మర్యాదలే ఇవ్వాలి, ఇంకా అంతకు రెట్టింపు ఇవ్వాలి. అవును. అర్థమైందా మీకు? ఉమ్, అందుకని వీళ్ళకి ఇది వీళ్ళ అబ్బ సొమ్ము, వీళ్ళ ఇంట్లో సొమ్ము ఇది. అందుకని వీళ్ళకి మర్యాదలు ఇస్తారు. ప్రజల్ని ఉమ్, దోచుకుని అవును. వాళ్ళ చేత తాగించి అన్యాయంగా డబ్బంతా దోచుకుని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. వీళ్ళు మనుషులు వీళ్ళు. నేను ఇలా మాట్లాడుతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. చాలా కోపంగా ఉంది, అవును. బాధగా ఉంది. అసలు ఏంటిది, మనందరం కష్టపడుతూ ఎలా నిజాయితీగా ఉండాలని చూస్తుంటే ఉమ్, వీళ్ళందరూ లక్షల కోట్లు సంపాదించుకుని అవును. ఇంకా తెల్లారు లేచి అబద్ధాలు మాట్లాడు. ఉమ్, ఏం చేయాలి వీళ్ళని? అసలు నన్ను అడిగితే ఇలాంటి వాటికి కూడా ఏదైనా కఠిన శిక్షలు, షూటెడ్ సైట్ ఆర్డర్స్ లాగా పెట్టాలండి. దరిద్రం వదులుతుంది. ఉమ్, మీరు నన్ను తప్పుగా అనుకున్నా ఏం పర్వాలేదు నాకు. అవును. మొత్తం చట్టాలు మార్చమని కోరుతున్నాను.